Hi guys, this is Cherishma from Cherishma's Life and Love channel. Today నేను మేతి చమన్ కర్రీ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ఇన్ మై హోమ్. సో దానికి మనకు కొంచెం పన్నీర్ అండ్ మెంతి కూర తీసుకోవాలి. మెంతి కూర ఒక తీసుకున్నాను. దానికి ఓన్లీ ఆకుల వరకు తీలుకొని కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే దాని చేదు పోతుంది. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను జీడిపప్పు నానబెట్టుకున్నాను. అది క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఆ జీడిపప్పుని అండ్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, ఆకు, స్టార్ పువ్వు, యాలక్కాయ, ఇలాచి, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. బాగా పేస్ట్ మాత్రం బాగా మెత్తగా ఉండాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర, సోంపు కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర సోంపు లేదు, సో అది మిస్ అయింది. మీరు సోంపు కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా చాపర్లో కట్ చేసుకున్నాను. మీరు చాపర్ ఉంటే చాపర్లో కట్ చేసుకోండి, లేదా నైఫ్తో సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అది కొంచెం ఆనియన్స్ బాగా గోల్డ్ షేప్ రావాలి. అలా వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ కొంచెం కరివేపాకు అది కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు పచ్చిమిర్చి కావాలని యాడ్ చేసుకోవచ్చు. నేను కారం వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇది బాగా ఫ్రై అయింది కదా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంది అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది, సో అది వేసుకున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక 1.5 టొమాటోని సన్నగా చాప్ చేసుకున్నాను సేమ్ చాపర్లోనే. అది కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే టొమాటోలో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది, కొంచెం అప్పుడు గ్రేవీగా ఉంటుంది. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మేతి మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం లిడ్ పెట్టి కొంచెం కుక్ చేసుకుంటే మెత్తబడుతుంది టొమాటో. నెక్స్ట్ ఇంకా మనం దీనికి కావాల్సిన స్పైసెస్ పసుపు, నెక్స్ట్ కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఆల్రెడీ నేను కాజు పేస్ట్లో వేసేసాను కాబట్టి ఇంకా నేను వేసుకోవట్లేదు, మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి లిడ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి ఫ్లోట్ అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మనం కాజు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కాజు వెంటనే ప్యాన్కి స్టిక్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఇంకా నెక్స్ట్ ఇది ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవ్వాలి, అప్పుడు బాగా కుక్ అయినట్టు గ్రేవీ. కొంచెం మనకి ఎంత వాటర్ కావాలి అనుకుంటే, ఎంత గ్రేవీ కావాలనుకుంటే దానికి తగ్గట్టు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా లిడ్ పెట్టి కొంచెం కుక్ చేస్తే ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన తర్వాత పన్నీర్ ఉంటుంది కదా, ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఇంట్లో, లేదా షాప్ బాట్ పన్నీర్ అయితే అది కొంచెం సగమేమో తురుముకొని సగమేమో చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి యాడ్ చేసుకొని కొంచెం క్యూబ్స్ అవి తగులుతా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా మొత్తం యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, సో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఫైనల్ టచ్గా కసూరి మేతిని కూడా ఫ్రై చేసి క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అది కూడా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేయాలి. నేను ఒక 1 స్పూన్ షుగర్ కూడా వేసాను. మీరు కూడా లైట్గా 1 స్పూన్ కాకపోయినా 1/2 స్పూన్ షుగర్ వేయండి, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అంతే అండి, మేతి చమన్ కర్రీ రెడీ అయ్యింది. So guys, please like, share, subscribe my YouTube channel, please. Thank you. Bye bye.